ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అనగానే మనందరికీ తెలిసిన మొదటి సన్నివేశం కురుక్షేత్ర యుద్ధభూమి. అక్కడ ఒక మనిషి అర్జునుడు తన స్వంత బంధువులను చూసి అయోమయంలో పడిపోయాడు. అక్కడే భగవంతుడు అనగా శ్రీకృష్ణుడు ఆయన మనసును ఆధ్యాత్మికంగా మేల్కొల్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మమకాహు పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఓ సంజయ, నా కుమారులు మరియు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఇక్కడ గీత మొదటి మాట ధర్మక్షేత్రే. భగవద్గీత యొక్క మొదటి పదమే ధర్మం. అంటే మన జీవితానికి కూడా మొదటి అర్థం ధర్మమే అని భగవంతుడు సూచిస్తున్నాడు. కురుక్షేత్రం అంటే కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, మన మనసు కూడా ఒక కురుక్షేత్రం. అందులో ప్రతిరోజు సత్యం అసత్యం, శాంతి కోపం, కరుణ అసూయ ఇలాంటి రెండు పక్షాలు యుద్ధం చేస్తుంటాయి. అప్పుడు మనలోని అర్జునుడు అయోమయానికి గురవుతాడు. ఆ అర్జునుడిని గైడ్ చేసేది ఎవరు? మనలోని కృష్ణుడు, అంటే మన అంతరాత్మ, మన జ్ఞానం అని అర్థం. మన జీవితం ఎప్పుడు ధర్మక్షేత్రం. కానీ మనం ధర్మంను గుర్తిస్తే కృష్ణుడు మనలో మాట్లాడతాడు. అయితే మనం దుర్యోధనుని పక్షం పడితే అజ్ఞానం మనల్ని నడిపిస్తుంది. ముగింపు ఏంటంటే, గీత మొదటి మాట ధర్మం, చివరి మాట మమకం. అంటే జీవితం ధర్మంతో మొదలై మమకారంతో ముగుస్తుంది. మనం చేయవలసింది ఆ మధ్యలో కృష్ణుని మాట విని ధర్మాన్ని నిలబెట్టడం. ధర్మం నిలబెట్టే ప్రయత్నమే భగవంతుని సేవ. ఓం శాంతి శాంతి శాంతి.